ఎవరైనా కానీ పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని జాయిన్ చేయించాలి. అరే ఓల్డ్ కాలేజ్ ఓకే బావుంటుంది. అంటే ప్రెజెంట్ ఇప్పుడు ట్రెండ్‌కి తగ్గట్టు మారుతూ వెళ్తుంది అనంటే ఎంబీఎస్ఆర్ కాలేజ్ ఎలా ఉందంటారు? ఆ! ఇప్పుడు మీరు చూస్తున్నారు లాస్ట్ టైం మొత్తం మా డిపార్ట్మెంట్ చాలా మార్పులొచ్చినాయండి. కాలేజ్ లెవెల్‌లో కూడా బాగా మార్పులొచ్చినాయి. అన్నీ కూడా డిజిటల్ క్లాస్ రూమ్స్ అన్నీ కూడా ప్రతి క్లాస్ రూమ్ కూడా అసలు మామూలు నార్మల్ క్లాస్ రూమ్ అంటూ లేదు విడిగా. అన్నీ కూడా డిజిటల్ క్లాస్ రూమ్స్, డిజిటల్ బోర్డ్స్ విడిగా. సో ఏదైతే అన్నీ కూడా ఇంటర్నెట్ వైఫై కనెక్టెడ్ బోర్డ్స్ యాక్చువల్‌గా. సో అంతా కూడా ప్రోగ్రామ్ అలా జరుగుతుంది విడిగా. ప్రతి చోట కూడా బయోమెట్రిక్ ఉండడం, ప్రతి అటెండెన్స్ కూడా అంతా ఆటోమేటెడ్ చేసామండి విడిగా. ఇంక స్టూడెంట్స్కి కూడా ఎప్పటికప్పుడు వాళ్ళు ఎంతవరకు చేశారు ఏంటనేది. సపోజ్ డిజిటల్ బోర్డ్స్ వల్ల ఉపయోగం ఏంటంటే ఈరోజు క్లాస్కి ఎవరైనా రాలేకపోయినా కూడా సో మొత్తం ఆ క్లాస్ జరిగిందంతా కూడా రికార్డ్ అవుతుంది. అలాగే మన డిజిటల్ బోర్డులో రాసిందంతా కూడా రికార్డ్ అవుతుంది. ఎవరికైనా అవసరం ఉన్నప్పుడు దట్ ఆల్సో దే కెన్ బి ఏబుల్ టు స్టడీ. మిస్ అయినా కూడా ఎప్పుడైనా క్లాస్లో మిస్ అయినా కూడా మన పాఠం చెప్పిందంతా ఉంటుంది. అన్ని రికార్డెడ్ అయిపోతాయండి, ఆటోమేటిక్ రికార్డింగ్ అంతా కూడా అది కూడా జరుగుతుంది. ఇప్పుడు ఎవరైనా సపోజ్ ఈ రోజున ఆబ్సెంట్ అయినా కూడా ప్రాబ్లం ఉండదండి అది. ఆ విధంగా మనం టెక్నాలజీ తగ్గట్టుగా చేస్తున్నాం అన్నమాట. అండ్ ఫ్యాకల్టీ విషయానికి వచ్చేటప్పటికి అప్గ్రేడ్ అవుతున్న టెక్నాలజీకి తగ్గట్టు మీరు ఫ్యాకల్టీని ఎలా తీసుకొని వస్తుంటారు? ఇప్పుడు మా ఫ్యాకల్టీ చూసుకుంటానండి ఉన్న 33 మంది ఉన్నారు ఫ్యాకల్టీ. ఆల్మోస్ట్ అందరికి కూడా రిటెన్షన్ రేషియో చాలా ఎక్కువ ఉంది మాది యాక్చువల్గా. 15 ఇయర్స్ వరకు రిటెన్షన్ రేషియో ఉందండి యాక్చువల్లీ. 15 ఇయర్స్ అందరికి కూడా మోర్ దాన్ 50 యావరేజ్ చూసుకున్నా కూడా 15 to 20 ఇయర్స్ రిటెన్షన్ రేషియో ఉంది. సపోజ్ నన్నే తీసుకుంటే నేను 31 ఇయర్స్ నుంచి ఇక్కడే వర్క్ చేస్తున్నాను విడిగా. అలాగే అందరూ కూడా ఆల్మోస్ట్ సీనియర్స్ అందరూ కూడా 25 ఇయర్స్ ప్లస్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఇప్పుడు మీరు అన్నట్టు ఏంటంటే మీరు టెక్నాలజీ మీ అంతా పాత వాళ్ళం మరి ఎట్లా టెక్నాలజీ అప్గ్రేడ్ చేసుకున్నారండి. సో ఫస్ట్ టైం అండి ఫ్యాకల్టీ కూడా మన సమ్మర్ వెకేషన్ ఇంటర్న్షిప్స్కి వెళ్ళారండి. సో జనరల్గా స్టూడెంట్స్ వెళ్తారు విడిగా ఎక్కడ కూడా, అలా కాదు విడిగా. ఫ్యాకల్టీ కూడా ఎవ్రీ ఫ్యాకల్టీ మినిమం 2 వీక్స్ ప్రతి ఇండస్ట్రీస్కి ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీలోకి వెళ్ళి ఇంటర్న్షిప్ చేయడం జరిగింది. సో ఇది ఎందుకు జరుగుతుందంటే ఈ మీరు చెప్పినట్టుగా కొత్తగా వచ్చిన టెక్నాలజీతో వాళ్ళు అనుసంధానం అయ్యి వాళ్ళకి కూడా అవగాహన తెప్పించుకొని సో ఆ టెక్నాలజీ స్టూడెంట్స్ డైరెక్ట్గా మనం ప్రాక్టికల్స్ కానీ మినీ ప్రాజెక్ట్స్ కానీ చేయించాలనే ఉద్దేశంతో ఫ్యాకల్టీస్ని కూడా ఇంటర్న్షిప్ చేయడం జరిగింది.